అనేక మంది గాయాల్ని మనం మార్పించేవారుగా మార్చబడాలి. అనేకమైన వ్యక్తులకి మనం ఉపయోగపడే వారిగా మార్చబడాలి. అనేక మంది కోసం ప్రార్థన చేసేవారుగా మార్చబడాలి. ఈ ద్రాక్ష చెట్టు అంట, నెంబర్ 1 సంఘానికి, సేవకులకి, సంఘంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడేదిగా ఉందంట. కంటే అన్ని కాలాల్లో కాపు కాసేది ఏదైనా ఉందంటే ద్రాక్ష చెట్టు మాత్రమే. కాలంలోనైనా సరే, సంవత్సరానికి ఒక కాలంలోనే ఒక పంట పండిద్దండి. కానీ ఈ ద్రాక్ష చెట్టు అట్లా కాదు, ఎనీ టైం ఫలిస్తూనే ఉంటుందంట. ఆశపడుతున్నాడు. ఖర్జూరపు వృక్షము అంటే నువ్వు ముసలితనం వచ్చినప్పుడు కూడా మువ్వవేసే అనుభవంలోకి రావాలని, ఉపయోగపడే అనుభవంలోకి రావాలని, పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు. పచ్చగా ఉండాలి, శావల్లి వలె ఉండును. దేవుని వాగ్దానం అది. నీవు, నీ భార్య, నీ బిడ్డలు బహుగా ఫలిస్తూ ఉండాలి. అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఫలింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని నువ్వు నమ్మికించావా? నిజంగా ఎంతమంది దేవుని ఎందుకు నమ్మికించున్నారండి? ఒక రైతుని చూడండి, 10 ఎకరాలు కౌలుకు తీసుకుంటాడు. 10 ఎకరాలు దగ్గర 3.5 లక్షల రూపాయల కౌలు. దాని మీద ఫస్ట్ విత్తనం వేయటానికి కోసమే ఒక 3.5 లక్షలు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ కలుపు తీసి మందేసేలకే 3.5 లక్షలు ఖర్చు పెట్టాలి. అంటే మొక్క బెత్తిడి పెరంగానే ఆ 10 ఎకరాలకి 10 లక్షలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు దేవుడి మీద నమ్మకంతో. చూపు మేర లాగిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు పేతుర్ని పేతురు అనగానే నీళ్ల మీద, దేని మీద? నీళ్ల మీద కాలు పెట్టగానే ఆ నీళ్లు భూమిలాగా మార్చబడిపోయినాయి. ఆ సముద్రము నడిచే భూమిగా మార్చబడిపోయింది. సముద్రాలను కూడా నేలగా చేసుకోగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచిన వారు మాత్రమే. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు మాత్రమే. నువ్వు ఇప్పుడు ఇంకాసేపట్లో చనిపోతావని తెలిసినా కానీ, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుని యందు నమ్మిక ఉంచి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నారు. చూసావా? వాళ్ళ వలె దేవుని యందు మనం నమ్మిక ఉంచుకోవాలి. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని రాజులుగా మార్చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి కృపను చూపిస్తాడని దేవుని మీద నమ్మిక ఉంచుకోవాలి. ఎవరు దేవుని ఉంచుకోలేరు. దేవుని మీద నమ్మిక ఉంచుకోలేని వారు పచ్చగా ఉండరు, వారు మందిరంలో ఉండరు, వారు వృక్షాలుగా మార్చబడరు. నా దేవుడు నాకు ప్రాముఖ్యం. నేను నమ్ముకున్న దేవుడు నన్ను అవమానపరచడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచడని నువ్వు నమ్మినట్లయితే నిశ్చయంగా ప్రతి విషయంలో ప్రభు కృప చూపిస్తాడో. ఆయన కృప చూపిస్తూ సంతోషించే దేవుడు. నా ప్రాణనాథుడా, నీ యోరన నన్ను నాటుము. మోడు బారిన నా జీవితం చిగురింపచేయుము. నా ప్రాణనాథుడా, నీ యోరన నన్ను నాటుము. మోడు బారిన నా జీవితం చిగురింపచేయుము. నీ చిత్తమే నాలో జరిగించు చుంటివి. నీ చిత్తమే నాలో జరిగించు చుంటివి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో
ఈ ప్రార్థన కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మనం దీవించును గాక. బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందామా? బైబిల్ తెరవండి. కీర్తన గ్రంథము 52వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుకుందాం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందామా? మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా యేసు ప్రభువా, ఇప్పుడు వరకు మమ్మల్ని సజీవులుగాను ఆరోగ్యవంతులుగాను ఉంచి మీ సన్నిధిలో కూర్చుండబెట్టి నీ నామాన్ని మహిమపరచులాగా చేస్తున్నారు. పాటలు పాడుకున్నాము, ప్రార్థన చేసుకున్నాము, ఆరాధన చేసుకున్నాము. మీ వాక్యాన్ని ధ్యానించబోచుండగా పరలోక మాటలో నీ కృపతో నా నోటికి అందించమని, వాక్యమునకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి దురాత్మక శక్తులను బంధించమని, ప్రజలందరికీ వినగలిగిన చెవులను అర్థం చేసుకునే మనసును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. జాగ్రత్తగా ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు బైబిల్లోంచి మనం నేర్చుకుందాం. అందరూ తలలు నా వైపు ఎత్తి వాక్యాన్ని శ్రద్ధగానండి. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి. బైబిల్లో దేవుడు అనేక సందర్భాల్లో మనుషుల జీవితాలని చెట్లతో పోల్చాడు. మనుషుల జీవితాలని వృక్షాలతో పోల్చారు, చెట్లతో పోల్చాడు అన్నమాట. ఎందుకు అని పోల్చారంటే, ఒక మనిషి గురించి చెప్పాలంటే అందుకనే ఆత్మఫలములు అని, ఆత్మఫలములు శరీర కార్యములు, శరీర ఫలములు, ఆత్మఫలములు. శరీరానికి ఫలాలు ఎలా ఉంటాయో ఆత్మక ఫలాలు ఎలా ఉంటాయో బైబిల్లో బోధిస్తుంది. ఒక వ్యక్తిని ఎగ్జాంపుల్గా తీసుకోవాలంటే అతని స్వభావం ఈ చెట్టులాగా ఉంటుందని చెప్పేసి అని ప్రభువారు బైబిల్లో మనకు బోధిస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఒక ప్రాముఖ్యమైన 4 చెట్లు బైబిల్లో మనకి స్పెషల్గా కనపడుతూ ఉంటాయి. ప్రాముఖ్యమైనవి 4 చెట్లు బైబిల్లో ప్రాముఖ్యంగా కనపడుతూ ఉంటాయి. ఆ 4 చెట్ల గురించి మీకు వివరించేసేసి ఎందుకని దేవుడు మన పట్ల ఇలాంటి ఒక ఆలోచన కలుగున్నాడో చెప్పాలని ఆశపడుతున్నాను. ఈరోజు నా ఒక వాక్యపాఠం ఏంటంటే, దేవుని నమ్మిన ప్రజలు. ఏ ప్రజలు? దేవుని నమ్మిన ప్రజలు. జాగ్రత్తగానండి. 4 చెట్ల పేర్లు మీకు జ్ఞాపం చేస్తానని చెప్పాను. ఒకటి ఏంటంటే ఒలీవ చెట్టు. చెట్టు ఫలములు, చెట్టు ఆకులే దేవుడు ఉపయోగకరంగా ఉండాలని ఆశపడుతున్నప్పుడు మన జీవితాలు ఇంకా ఎంత ఉపయోగకరంగా ఉండాలని ప్రభు ఆశపడతాడు. నీ జీవితము, నీ బిడ్డల జీవితము దేవునికి, ప్రజలకి, సమాజానికి, ప్రాంతాలకి ఎంత ఉపయోగకరంగా ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉంటాడో మీరు ఆలోచించవలసిందిగా దేవుని సేవకుడిని తెలియపరుస్తున్నాను. మనం భూలోకంలో చాలా శ్రేష్టమైన వాళ్ళము, చాలా గనులము, చాలా ప్రత్యేకమైన వారమని మీరు మర్చిపోవద్దు. యేసు ప్రభువుని ఎరిగిన జనాంగము వండర్, అది చాలా ప్రత్యేకమైంది. యేసు ప్రభు వారు ఇజ్రాయేల్ని 40 సంవత్సరాలు, 400 సంవత్సరాలు ఐగుప్తులకి దాసులుగా ఉంచాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో పోషించాడు. తర్వాత 70 సంవత్సరాలు బబులోనికి బానిసలుగా అప్పచెప్పాడు. కానీ తెలుసా, ఒక శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలో నిత్య దేవుడిని ఎతకడం ప్రారంభిస్తారు. ఒక శ్రమ ఇండివిజువల్ లైఫ్లో ఇష్టానుసారంగా జీవించే జీవితంలో దేవుని ఎతకరండి. ఎప్పుడు దేవుని ఎతుకుతారంటే ఒక శ్రమలో మాత్రమే దేవుని ఎతకగలం. కానీ క్రైస్తవులు మాత్రమే, నిజమైన క్రైస్తవుడు మాత్రమే ఏమని చెప్పగలరు తెలుసా? యేసయ్య సన్నిధిలో ఆ సంపూర్ణమైన సంతోషాన్ని అనుభవిస్తాడు నిజమైన క్రైస్తవుడు మాత్రమే. అందుకనే భూప్రపంచంలో క్రైస్తవుడు ద బెస్ట్ అండ్ గ్రేట్ మ్యాన్. వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఎందుకో తెలుసా? వాళ్ళు అనేక మందికి అనేకమైన వాటికి ఉపయోగకరంగా మార్చబడాలండి. అదే దేవుని యొక్క ఉద్దేశం. తన రూపులో, తన స్వరూపంలో చేసుకున్న నీ జీవితంలో, నా జీవితంలో ఇంకెన్ని గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాడు, ఇంకెన్ని గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాడు.
నా దేవుని యొక్క చిత్తము, నా దేవుని యొక్క ఆలోచనలు నా జీవితంలో, మన జీవితంలో, మన బిడ్డల జీవితాల్లో సంపూర్ణంగా నెరవేర్చబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. రెండోది, సెకండ్ వన్, ఈ యొక్క చెట్టులో ఉన్న గుణం ఏంటంటే ఇది అభిషేకానికి ఉపయోగించేది నూనె. దీని ఆయిల్ ఏం చేస్తారంట? దీని పళ్ళ నుంచి వచ్చిన ఆయిల్ ఏం చేస్తారు? అభిషేకానికి ఉపయోగిస్తారు. అభిషేకానికి ఉపయోగిస్తారు అంటే ఒక వ్యక్తి ప్రత్యేకించబడటానికి ఏదంటే అది వాడకూడదు. భూప్రపంచంలో ఎన్ని ఆయిల్ ఉన్నా కానండి, ఒలీవ ఆయిల్ యొక్క ప్రత్యేకత వేరే. నువ్వు ఎన్ని ఆయిల్, నువ్వు ఆ షూట్లు తెచ్చుకో, ఈ షూట్లు తెచ్చుకో, నువ్వు ఎన్నైనా తెచ్చుకో, ఒలీవ ఆయిల్ యొక్క ప్రత్యేకత వేరే. ఎందుకంటే ఒలీవ ఆయిల్ రాజులుగా మారుస్తుంది. ఒక గొర్రెలు కాసుకునే ఒక వ్యక్తిని రాజులుగా మార్చగలదు. గాడిదలు కాసుకునే ఒక వ్యక్తిని ఏం చేయగలదు? రాజులుగా మార్చగలదు. అలాంటి అభిషేకం కలిగిందే ఈ ఒలీవ ఆయిల్. ఈ ఒలీవ ఆయిల్, స్తోత్రం. ఒకటేమో చెప్పండి, లో ఎలిగే దీపాలకి, అక్కడ రాసి ఉండదండి, నిత్యము ఎలిగే దీపాలకి. ఏ దీపాలు అవి? చదవండి. లేవికాండము 24వ అధ్యాయము 2వ వాక్యం చదవండి. దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన ఒలీవ నూనెను, స్వచ్ఛమైన దంచి తీసిన ఒలీవ నూనె ఏం చేయాలంట? తీసుకొచ్చి మందిరపు బుడ్లో పోయాలంట. అంటే ఇది చూడండి, ఒక దీపము నిత్యము ఎలగాలంటే బైబిల్ చెబుతున్న మాట ఏం తెలుసా? ఒలివ ఆయిల్ మాత్రమే వాడాలి. మందిరంలో వెలిగే దీపాలు, స్తోత్రం, మందిరంలో వెలిగే దీపాల్లో ఏ నూనె వాడాలి? ఒలివ ఆయిల్నే వాడాలని దేవుడు ఏర్పరచుకున్నాడు, ప్రత్యేకపరచుకున్నాడు. నేను ఒక మాట చెప్తున్నాను, ఎందుకు తెలుసా? ఎండొస్తే ఎండిపోతాయి, వానొస్తే చిగురిస్తాయి, గాలి వస్తే కూలిపోతాయి, రాలిపోతాయి. వాటి విషయంలోనే ప్రభు ఎంత కృప చూపిస్తే మన జీవితంలో ఇంకెంత కృప చూపిస్తాడు, ఇంకెంత ప్రణాళిక చూపిస్తాడు, ఇంకెంత శ్రేష్టమైన విశేషమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. అందుకని ఈరోజు నేను ఎంచుకున్న వాక్యం ఒక పాఠం ఏంటంటే, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వారు ఇంకా శ్రేష్ఠులుగా మార్చబడతారు, ఇంకా గనులుగా మార్చబడతారు. స్తోత్రం. నెంబర్ 1, ఈ ఒలివ చెట్లు ఏం చూస్తున్నాం మనం? అభిషేకానికి ఉపయోగపడుతున్నాయి. థర్డ్ వన్ మందిరములో నిత్యం వెలిగే దీపాల కోసం ఉపయోగపడుతున్నాయి అండి. ఈ 3 మాటల్లోనే నేను ఆల్మోస్ట్ 30 గంట వాక్యం మీకు చెప్పగలను, కానీ నా యొక్క ఉద్దేశం ఇది కాదు కాబట్టి నేను త్వరగా వెళ్ళిపోతున్నాను. రెండోది వచ్చేలేకే చెప్పండి, అంజూరపు చెట్టు. ఏ చెట్టు? అంజూరపు చెట్టు. ఈ అంజూరపు చెట్టులో కూడా మనం 3 గుణాలు చూస్తాము. ఈ అంజూరపు చెట్టులో కూడా 3 గుణాలు చూస్తాము. ఈ అంజూరపు ఆకుల్లో ఉన్న 3 గుణాలు ఏంటంటే, నెంబర్ 1, ఈ అంజూరపు ఆకే వస్త్రంగా ఉపయోగించబడింది. ఒక వ్యక్తి యొక్క సిగ్గుని కాపాడింది. ఏ చెట్టు అది? అంజూరపు చెట్టు. నెంబర్ 1, అంజూరపు చెట్టులో ఉన్న కృప. ఎందుకంటే మీరు ఈ చెట్లను చూసుకొని మనం చూసుకున్నప్పుడు మనం అలాగనే మార్చబడాలి. దీనిలో 3 మాటలు జ్ఞాపకం చేసుకోండి. యేసు ప్రభువు వారు చెప్తారు, మీ కాడ 2 వస్త్రాలు ఉంటే ఒక వ్యక్తికి ఒక వస్త్రాన్ని ఇచ్చేయమని చెప్తాడు. క్రైస్తవుడికి నేర్పించిన చాలా ప్రాముఖ్యమైనది అదే. స్తోత్రం. ఈ అంజూరపు చెట్టు నెంబర్ 1 దీనికంట సూచన, వస్త్రానికి సూచన. వస్త్రానికి అంజూరపు ఆకులు ఉపయోగపడుతున్నాయి. రెండోది ఏం చేస్తుందంటే, ఈ అంజూరపు పళ్ళు ఆహారానికి ఉపయోగపడతాయి అంట. అంజూరపు కాయలు చాలా హెల్దీ, చాలా శ్రేష్టం. 1 సమూయేలు గ్రంథం చదవద్దు, 25వ అధ్యాయంలో దావీదుని కలవటానికి అబీగయీలు వెళ్ళినప్పుడు ఆమె ఏం తీసుకెళ్ళిద్ది? అంజూరపు అడలను తీసుకెళ్ళిద్దంట. అంజూరపు అడలను తీసుకెళ్ళిపోయేసి వాళ్ళు అడవిలో ఉన్నప్పుడు చాలా రోజులు ఎక్కువ స్టాక్ ఉంటాయి. అవి దావీదు గారికి, రాజైన దావీదు గారికి ఇచ్చినట్లు మనము 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో మనం చదువుతూ ఉంటాం. ఈ అంజూరపు యొక్క ఆకులు వస్త్రానికి, ఈ అంజూరపు యొక్క ఆకులు చెప్పాలి
ఆహారానికి. అలాగనే ఈ అంజూరపు యొక్క కాయలు మూడుది దేనికి ఉపయోగపడతాయి అంట? ఔషధానికి ఉపయోగపడతాయి. హిజ్కియా రాజు 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం చదవద్దు. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయంలో అతను రోగి అయి ఉన్నప్పుడు, మరణకరమైన వ్యాధి వచ్చినప్పుడు ఆ రోగపుండు, అంటే దాన్ని బైబిల్ కాదు చెప్తారు క్యాన్సర్ పుండు, ఆ క్యాన్సర్ పుండును తగ్గించడం కోసం ఆ దినాల్లో వాళ్ళు చేయబడిన వైద్యం ఏంటో తెలుసా? చెప్పండి. అంజూరపు ఆకులను తీసుకొచ్చి, పళ్ళుని తీసుకొచ్చి మొత్తం మీద కలిపేసేసి ఆ ముద్దని దాని మీద పెట్టినప్పుడు ఆ రోగం ఏమైపోయిందంట? కనుమరుగైపోయిందంట. చదవండి ఒక్క మాట. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 7వ వాక్యం చదవండి. 2వ రాజుల గ్రంథము పిమ్మట యెషయా అంజూరపు పళ్ళ ముద్దను తెప్పించుడని చెప్పగా వారు దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అది ఆమె చెప్పండి, అతడు బాగుపడెను. ఇప్పుడు నాకు చూడండి ఒకసారి, నేను ఒక మాట చెప్తాను. ఈ యెషయా ఈ ముద్దను వేయకముందు హిజ్కియా రాజు పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇంకాసేపు అన్నట్టున్నాడు, అంతే కదమ్మా. ఇప్పుడు ఇంకాసేపులో ఏం చేస్తాడు? ప్రశాంత్ బాబు చచ్చిపోతాడు. ఇలాంటి చచ్చిపోయే వ్యక్తిని బతుకుతాడని చెప్పింది మనిషి కాదు, దేవుడు చెప్పాడు. ఇతను నిశ్చయంగా బతుకుతాడు, ఇతను నిశ్చయంగా మంచి దినాలు చూస్తాడు, 15 సంవత్సరాలకు ఆశిస్తాడని చెప్పేసి ప్రభు చెప్పాడు. నేను చెప్పే మాట ఏంటంటే, దేవుడు చెప్పేశాడు, సావుకులు వచ్చి ప్రార్థన చేశారు. ఇప్పుడు ఎందుకని ఆ అంజూరపు ముద్దను పెట్టాలి? ఇప్పుడు ఎందుకని అంజూరపు ముద్దను పెట్టాలి అంటే, ఇదే అంజూరపు ముద్ద ఫస్ట్ ప్రార్థన చేసినప్పుడు పెడితే పని బతికోడు కదా, ఆ గాయం పోయేది కదా. ఇక్కడ గాయం కాదు ప్రాముఖ్యం, ప్రాణం ప్రాముఖ్యమని గుర్తుపెట్టుకోండి. గాయాన్ని చేసేవాడు నా దేవుడు, గాయాన్ని మాన్పించేవాడు నా దేవుడు. అంజూరపు ఫలాలు ఒక గాయాన్ని కట్టలేవు, కానీ ఈ అంజూరపు కాయ ఈ గాయాన్ని కట్టేది ఏది సూచనగా ఉందంటే, నిన్ను నన్నే సూచిస్తూ ఉంది. అంటే అనేక మంది గాయాల్ని మనం మార్పించేవారిగా మార్చబడాలి. అనేకమైన వ్యక్తులకి మనం ఉపయోగపడే వారిగా మార్చబడాలి. అనేక మంది కోసం ప్రార్థన చేసేవారిగా మార్చబడాలి. మనమే ప్రార్థన చేయలేకపోతున్నాము, ఇంకేం ప్రార్థన చేయగలమండి? బైబిల్లో మీరు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం చదువుకుంటే అక్కడ కొంతమందిని ఒక చెట్టుతో పోల్చారు. చెప్పగలరా ఏ చెట్టు అని? చదవద్దు, నాకు చూడండి. దేంతో పోల్చారు అక్కడ? కొంతమందిని ముళ్ళ చెట్లతో పోల్చారు. ఎవరితోటి? ముళ్ళ చెట్లతో పోల్చారు కొంతమందిని. ఈ ముళ్ళ చెట్లు దేనికి ఉపయోగపడతాయి? సరే, కొట్టి ఆ ముళ్ళ చెట్లు మొత్తం కొట్టుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని 4-5 సంవత్సరాల తర్వాత అన్నం కూడా పనికొస్తాయి అంటే ఏమైపోతాయి? బొగిలిపోతాయి, పనికిరావు. అవి దేనికి పనికిరావు. అసలు దాని కిందకు పోయేవాడు ఎవడు లేడు. దానికి కింద పోయేవాడు తెలుసా? టాయిలెట్కి వెళ్ళేవాడు, పాస్కి వెళ్ళేవాడు, ప్యాకెట్లు ఆడుకునేవాడికి అది ఉపయోగపడుద్ది అంతే. ద్రాక్ష తోటల కింద ఎవడు టాయిలెట్కి వెళ్ళడు, అంజూరపు చెట్ల కింద ఎవరు టాయిలెట్కి వెళ్ళడు, ఒలివ చెట్ల కింద ఎవరు టాయిలెట్కి వెళ్ళడు. స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఎలా ఉంటున్నారు? ముళ్ళ చెట్లలాగా ఉండిపోతున్నారు, ఉపయోగం లేని వారిగా ఉండిపోతున్నారు, కరుగ్గా ఉండిపోతున్నారు. స్తోత్రం. నేను ఉదయకాల సమయంలో మైకులతో మాట్లాడుతూ ఒక మాట మాట్లాడాను. మన మాట అనేక మందికి ఒక వైద్యంగా మార్చబడిపోవాలి. ఆమేన్. మన మాట తప్పంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు, ఇది చేయకూడదయ్యా, ఇది చేయాలయ్యా, మనము చెప్పేవారిగా సరైన మార్గంలో నడిపించేవారిగా మనం మార్చబడిపోవాలి. అది చెబుతున్నప్పుడు, అది వింటున్నప్పుడు దాన్ని తీసుకునే వాళ్ళగా మార్చబడిపోవాలి. స్తోత్రం. నా దేవుడు నిజమైన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు అండి. ఆయన ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు తెలుసా? అంజూరపు ముద్దలాగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఒక వ్యక్తి యొక్క సిగ్గును కప్పే చెప్పాలి వస్త్రం అంజూరపు ఆకులాగా ఉండాలని కోరుకుంటున్నాడు. నన్ను కోరుకుంటున్నాడు. నిన్ను ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడు తెలుసా? అనేక మందికి ఆహారంగా మార్చబడాలని కోరుకుంటున్నాడు. మీరిచ్చే ప్రతి రూపాయి ఆదివారం రోజు దగ్గర అనేక మందికి భోజనాలకు ఉపయోగపడుతుంది. అది ఆశీర్వదించబడ్డ ఆహారం అని చెప్పేసి మీరు మర్చిపోవద్దు. అది ఆశీర్వదించబడింది. స్తోత్రం. ఐక్యతను చూపిస్తుంది. స్తోత్రం. అనేక మందికి ఆహారం పెట్టేవారుగా మనం మార్చబడాలి. అనేక మందికి అంజూరపు ముద్దగా రోగాలు కట్టేవారుగా మనం మార్చబడాలి. అనేక మంది సిగ్గును కాపాడేవారుగా మనం మార్చబడిపోవాలి. స్తోత్రం, హల్లెలూయా.
అంజూరపు చెట్టులో ఉన్న గుణాలు. అంజూరపు చెట్టు ఏ విధంగా ఉపయోగపడుతుందంట? వస్త్రం వలె. రెండోది ఆహారం వలె. మూడోది ఔషధం. ఏంటిది? ఆరోగ్యం వల్ల ఉపయోగపడుతుంది. ఆరోగ్యం వల్ల ఉపయోగపడుతుంది. అయితే ఇందాక మనం నేర్చుకున్నామా ఆ ఒలీవ చెట్టులో ఉన్న ఆలోచన ఏంటంటే, నెంబర్ 1 ఫస్ట్ ఆ ఒలీవ చెట్టు దేనికి ఉపయోగపడుతుందంటే చెప్పండి? అభిషేక తైలానికి ఉపయోగపడుతూ ఉంది. నెంబర్ 1 ఇది అభిషేక తైలానికి ఉపయోగపడుతుంది. రెండోది వచ్చేసేసి నిత్యము వెలిగే దీపాలకి ఉపయోగపడుతుంది. మూడోది ఏం చెప్తాడంటే, దానిలో ద్వితీయోపదేశకాండంలో చెప్తాడు, కానీ అది ఆ ఆయిల్ రాసుకుంటే చాలా చల్లదనం వస్తుంది కాబట్టి అది తలనూనెగా కూడా వాడతారంట. రైట్, ఓకే, హల్లెలూయా. ఇప్పుడు మూడో చెట్టు గురించి నేను చెప్తాను. మూడో చెట్టు ఏంటంటే చెప్పండి? ఖర్జూరపు చెట్టు. మూడో చెట్టు ఏంటిది? ఖర్జూరపు వృక్షము. దేవుడు ఖర్జూరపు వృక్షంతో కొంతమందిని పోలుస్తూ ఉన్నాడు అనమాట. ఖర్జూరపు వృక్షంతో కొంతమందిని పోలుస్తున్నారు. ఈ ఖర్జూర వృక్షము మీరు చదవండి. 92వ కీర్తన 12వ వచనం చదవండి. 92వ కీర్తన 12వ వాక్యం త్వరగా. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మోవైదురు. ఇప్పుడు నాకు చూడండి, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. ఈ ఖర్జూరములో ఉన్న ఒక గొప్పతనాలు ఏంటంటే, ఈ ఖర్జూరపు వృక్షం అంట కంటికి కనపడుతున్నప్పుడు ఎలా ఉంటుందంటే చెప్పండి, ఎలా ఉంటుందంటే ఎండిపోయి అది ఉపయోగం లేనట్టే ఉంటుందంట. అర్థమైందమ్మా? అది ఎండిపోయి, అమ్మో ముసలోళ్ళు మీరు జాగ్రత్త తినాలి, మీరే ఈ ఖర్జూర వృక్షాలు ఎవరంటే మీరే. మీ వల్ల ఏం కనట్టు ఉంటుంది, కానీ మీరు ప్రార్థన చేసినప్పుడు పర్వతాలు బద్దలైపోతేనే మర్చిపోవద్దు. సాతాను చేస్తాడు మిమ్మల్ని, అయ్యో మా కాళ్ళు పనికి రావట్లేదయ్యా, ముసలోళ్ళం అయిపోయామయ్యా, అన్నం అరగట్లేదయ్యా. అది వాస్తవమే. దానికోసం రాత్రి మేము చాలా భారంగా ప్రార్థన చేసాం. ఉదయం మీ అందరి కోసం, ముసలోళ్ళందరి కోసం బాగా ప్రార్థన చేసాం. అయితే మీరు ఖర్జూరపు వృక్షాల్లాగా మార్చబడాలి. స్తోత్రం. ఆ ఖర్జూరపు వృక్షం ఎలా కనపడుతుందంట? చూస్తానికి అంతా అయిపోయినట్టు, ఏమి లేనట్టు కనపడుతుందంట. అయితే అప్పుడే దానిలో నుంచి ఏమొస్తుంది? మువ్వ వేసుకుంటూ వస్తుందంట. స్తోత్రం. ఆ మువ్వను చూడగానే అనేక మంది ఏమైపోతుంది తెలుసా? స్టన్ అయిపోతున్నారు. ఏంట్రా ఇది, ఇప్పుడే కూలిపోయింది అనుకున్నాం, ఇప్పుడే పాడైపోయింది అనుకున్నాం, ఇప్పుడే నాశనం అయిపోయింది అనుకున్నాం, అంతలోకి మువ్వ వేసుకుంటూ వస్తుందని చెప్పేసి అని ఆశ్చర్యపడుతూ ఉంటారంట. దేవుని బిడ్డలు జ్ఞాపం చేసుకోండి, మన జీవితాలు అప్పుడప్పుడే నాశనం అయిపోయినట్టు, పడిపోయినట్టు, ఉపయోగం లేనట్టు కనపడుతున్నప్పటికీ మనం చేస్తున్న భక్తి జీవితము, మనం చేస్తున్న విశ్వాస జీవితము, మనం చేస్తున్న ప్రార్థనలు, మనం చేస్తున్న ఉపవాసాలు ఏం చేయాలి తెలుసా? మువ్వ వేసేగా మార్చబడిపోవాలి. ఆమేన్. ఎలా మార్చబడిపోవాలి? మువ్వ వేసేదిగా మార్చబడిపోవాలి. ఆ మువ్వలో వచ్చిన విత్తనాలు తీసుకెళ్ళేసి ఏమండి, ఎన్ని చోట్ల వేస్తే అన్ని చోట్ల మళ్ళీ ఖర్జూర వృక్షాలు మొలుస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. దానిలో ఉన్నది ఏంటంటే నెంబర్ 1, అంత అయిపోతున్న సమయంలో ఏం చేసిద్దంట? తిరిగి మువ్వ వేసిద్దంట. అలాగే ఇంకో మాట చెప్తాడు ఏంటంటే, ఈ అంజూరపు యొక్క చెట్టు యొక్క ఆకారాల్ని మందిరాలను సొలొమోను మహారాజు చెక్కించారంట. ఇంక ద్రాక్ష తీగలను ఈ ఖర్జూరపు యొక్క చెట్టు యొక్క ఆకారాల్ని దేవుడు చేశారంట, మందిరములో ఆ పూలసన్నిటి మీద చెక్కించాడంట. 3 చెట్టు. 4 చెట్టు చాలా ప్రాముఖ్యమైన చెట్టు. అదే చెట్టు అంటే ద్రాక్ష చెట్టు. ఏ చెట్టు ఇది? ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టులో ఉన్న గుణాలు చెప్పవలసిన అవసరం లేదు. స్తోత్రం. ఇవి చాలా ప్రాముఖ్యమైనవి. ద్రాక్ష చెట్టు అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది. మీరు బైబిల్ తెరిచి ఒక మాట చదవండి. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 శామ్యూయేల్ చాప్టర్ 8 వర్స్ 15. మీ ధాన్యములోను ద్రాక్ష పళ్ళలోను 10వ భాగము తీసి పరివార జనమునకును సేవకులకును ఇచ్చును. ఇప్పుడు నాకు చూడండి,
ఇది అన్ని ఫలాల కంటే కూడా ద్రాక్ష చెట్టు ఎక్కువ ఫలిస్తూ ఉంటుందంట. అందుకని దేవుడు కూడా చెప్తాడు, యేసు ప్రభు యోహాను సువార్త 15వ అధ్యాయంలో మీరు బహుగా ఫలించాలి. ఎలా ఫలించాలి? బహుగా ఫలించాలి, ద్రాక్ష చెట్టులాగా ఫలించాలి. ఆ ద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన ప్రతి ఆశీర్వాదాన్ని సంఘములోను సేవకులు అనుభవించాలంట. దాన్ని ఎలా తీసుకొని రావాలి? 10వ భాగంగా తీసుకురావాలంట. ఎలా తీసుకురావాలంట? 10వ భాగాన్ని మనం ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు. నెంబర్ 1, 10వ భాగం సంఘంలో ఉన్న వాళ్ళు తినాలి. అంతేనా? చదువు మళ్ళీ ఒకసారి. ద్రాక్ష పంటలోను 10వ భాగం తీసి, పనివార జనం అంటే ఎవరు? సంఘంలో కలిసి పనిచేస్తున్న వాళ్ళు. సేవకులు అంటే ఎవరు? దేవుని చిత్తాన్ని తెలియపరిచేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎలా ఉండాలి తెలుసా? ఆ 10వ భాగంలో వస్తున్న దాన్ని అనుభవిస్తూ, తింటూ, అభివృద్ధి పొందుతూ అనేక మంది కోసం దీవెనకరంగా వీళ్ళు మార్చబడిపోవాలి. దీనిలో ఎంతమంది దొంగలు ఉన్నారు? మీరే కాదండి, ఎక్కువ వాళ్ళే కాదు, క్రైస్తవులను చెబుతూ ఈ విషయంలో చాలామంది దొంగతనాలు చేస్తూనే ఉన్నారు. అందుకని మనం చదువుకుంటాం కదా, మలకి గ్రంథం 3వ అధ్యాయము 8, 9, 10 వచనాల్లో చదవండి ఒకసారి. మానవుడు దేవుని దగ్గర దొంగిలిస్తాడా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో దొంగిలితిరి? మేము ఎందుకు దొంగలం? మేము ఏ విషయంలో దొంగతామని చెప్పండి. మేము కష్టపడి చెమట వచ్చి సంపాదించామని చెప్పేసి అని మనం అనుకుంటున్నాం, మీరు అనుకుంటున్నారు. కానీ మీరు దేవుని దగ్గర దేని విషయంలో దొంగిలితిరి? 10వ భాగం విషయంలోను, ప్రతిష్ఠిత అర్పణల విషయంలోను ఈక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. బహుశా భూలోకంలో దేవుని బిడ్డలారా, జాగ్రత్తగానండి, భూలోకంలో మనం 100 కోట్ల కలిగి ఆస్తిపరులుగా ఉండొచ్చు. కానీ క్రైస్తత్వంలోకి వచ్చినాక మొట్టమొదటి చేయవలసిన సిద్ధాంతం ఎందుకు తెలుసా? దీని సిద్ధాంతం అని చెప్పడం కంటే కూడా తీర్మానం, డెడికేషన్, తీర్మానం. నేను సంపాదించిన దానిలో యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడటం కానీ కారణం ఏం తెలుసా? తను తీసుకున్న తీర్మానం, నాకు కలిగిన దానిలో ఏం చేస్తాను, నేను 10వ భాగం ఇచ్చేసి నేను గణపరుస్తానని మాట్లాడతాడు. ఎందుకు అంటే సేవకులు ప్లస్ పనివారము, మందిరంలో ఉన్నవాళ్ళు పోషించబడాలన్నా, పరిచర్యకు ఉపయోగపడాలన్నా, సేవకులు పోషించబడాలని చెప్పేసి అనే ఆలోచనని ద్రాక్ష చెట్లో నుంచి ప్రభు తీసుకొస్తున్నాడు. ద్రాక్ష చెట్టు అనేక మందికి ఉపయోగకరంగా బహుగా మార్చబడిపోతుంది. అన్ని చెట్ల గురించి వేరే, ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ చెట్టు మందిరంలో ఉన్న సేవకులకి, ఈ మందిరంలో ఉన్న విశ్వాసులకి, ప్రజలకి ఉపయోగకరంగా మార్చబడిపోయింది. అందుకనే దాని దశమ భాగం తీసుకురామని చెప్పేసి అని ద్రాక్ష పంట గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. వేరే చెట్టు, ఏ చెట్టు గురించి కూడా మాట్లాడు. దశమ భాగాన్ని దాన్ని తీసుకొని రండి, అది చాలా ప్రాముఖ్యమైనది. పరిచర్యలో, సేవలో, సంఘంలో చాలా ప్రాముఖ్యమైనది. దాన్ని తీసుకురమ్మని చెప్పేసి ప్రభు చెబుతున్నాడు. స్తోత్రం. నేను చెప్తున్నాను, మనము అందుకనే మేము మా సహవాసం, మేము పెరిగిన సహవాసంలో కానుకలు బాక్సులే ఉండవు. 31వ తారీఖు అందరూ వస్తారు, ఆన్లైన్ పేరు అయిపోగానే అందరూ వాళ్ళ జీతాలు తీసుకొని దశమభాగాలు తీసుకొని ఇచ్చిపోతూ ఉంటారు. కూలి పని చేసుకునే వాళ్ళు వారం అంతా ఎంత సంపాదిస్తున్నారు చూసుకొని వారం రాగానే వాళ్ళు ప్రార్థన చేసుకొని చేతులు పెట్టిపోతూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను, ఒక సంఘము యథార్థంగా పనిచేస్తే అన్ని విషయాల్లో అభివృద్ధి చెందిద్ది, శాపకరమైన జీవితం ఉండదు. స్తోత్రం. ఈ మధ్యకాలంలో ఒక సహోదరి నన్ను పిలిచి, ఆ అమ్మాయికి ₹1,00,000 ఏంది డాక్రా గ్రూప్ వచ్చిందంట. ₹1,00,000 డాక్రా గ్రూప్ వచ్చిందంట. ఇప్పుడు ఏం చేయాలి అమ్మాయి? ఏం చేయాలి ప్రశాంత్ బాబు? పోయి ₹1,00,000 పెట్టేసి బంగారం కొనుక్కోను, లేకపోతే ఇళ్ళ స్థలం కొనుక్కోను, లేకపోతే ఒక ₹5,000 ఖర్చు పెట్టి ఫంక్షన్ చేసుకొని పాస్టర్ గారికి ఒక ₹200 కానుకిచ్చి పంపించటం ఏదో చేయాలి. ₹5,000 పెట్టి ఫంక్షన్ చేసి పాస్టర్ గారికి ₹200 కానుకిచ్చి పంపించాలి. ఆ అమ్మాయికి భర్త లేడు, ఆ అమ్మాయికి వేరే పోషించబడే ఆలోచన కూడా లేదు. దాని విషయంలో ప్రభువుకి నేను కృతజ్ఞుడై ఉన్నాను. ఆ కుటుంబాన్ని ప్రభు ప్రత్యేకంగా దర్శించును గాక.
ఆ అమ్మ నన్ను పిలిచండి 10,000 రూపాయలు కానికిచ్చి నా కోసం ప్రార్థన చేయండి అన్న, నా బిడ్డల కోసం ప్రార్థన చేయమని చెప్పింది. ఎందుకంటే ఇది నాకు 1,00,000 రూపాయలు అమ్మ ఆ డాక్టర్ గ్రూప్ వచ్చింది, దానిలో దశంభాగం ఉంటుందండి. నేనేం చెప్పాలి? అసలు ఏం చెప్పాలి అర్థం కావట్లేదు ఈ విషయంలో. ఎవరికి అలా మనసు ఉంటుంది? అసలు అలాంటి మనసు ప్రభు ఎందుకు ఇచ్చారో అర్థం కావట్లా. ఎందుకు ఇచ్చారంటే వారి పక్కన ఉన్న వాళ్ళు ఆ పని చేస్తున్నప్పుడు చూసి ఇది ఇంత సంతోషంగా ఉంటున్నారే, ఉన్నదానిలో ఇంత సమృద్ధిగా ఉన్నారే, కానీ ఏంటని చూస్తే వాళ్ళు చేస్తున్న ఆ దశంభాగం తీయడం చూసినప్పుడు నేను కూడా తీస్తే నా బిడ్డలు కూడా సంతోషంగా ఉంటారేమో అని చెప్పేసి అని, శాపాన్ని అనుభవించిన వారిగా ఉంటారని చెప్పేసి అని చూసి తనంతట తనే తెలుసుకొని పిలిచేసి దశంభాగం ఇచ్చిందండి. నేను మీకు చాలాసార్లు చెప్పాను, మరొకసారి మాట చెప్తాను. ఒక పాస్టర్ గారు ఒక ఆయన పిలిచేసి ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన చేస్తే 3,000 రూపాయలు కానుక ఇచ్చి పంపించాడు. ప్రార్థన కూడా చేయాల, 3,000 రూపాయలు కానుక ఇచ్చాడు. దేనికన్నా వాడుకున్నానని చెప్పేసి అని. ఆశ్చర్యం, ఏంద్ర బాబు నాకు కానుక ఇచ్చాడని చెప్పని. ఇప్పుడు 10,000 రూపాయలు 3,000 రూపాయలు ఎంతని చెప్పండి. జగనన్న నాకు వేయడని చెప్పని 13,000 రూపాయలు మీకంటే ముందు నాకే వచ్చినాయి. స్తోత్రం. మీకంటే నేను ఆరాధిస్తున్న దేవుడు, నమ్మదగిన దేవుడు. నీకంటే ముందుగానే ప్రభు నాకు 13,000 పంపించాడు, నీకు ఇప్పుడు పంపించాడు. స్తోత్రం. దేవ ఎంతైనా నమ్మదగిన, ఏదైనా చేయగలవు నా జీవితములో. నిన్ను నమ్మిన వారు, నిన్ను నమ్మిన వారు సియోనులో నాకు బోధించి చేర్చినావు సియోనులో. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ఒక తీర్మానంలో కనుక సంఘం ఉంటే ఎంత మంచిగా సంఘం అభివృద్ధి చెందింది, ఎంత ప్రయాసపడవచ్చండి. మీరు ద్రాక్ష చెట్టు వలె మార్చబడదురుగాక. నేను ఒక ఇంట్లోకి వెళ్ళాను, చిన్న పూరీలు వెళ్ళిపోయేసి పిలిచింది, అయ్యా రాండి అయ్యా ప్రార్థన చేసుకోండి అని చెప్పింది. నేను పోయాను, ప్రార్థన చేస్తామని చెప్పేసి అని. ఆమె మామూలుగా ఇలా ఉంది, ఆమె జాకెట్ చినిగిపోయింది, ఈ పక్క చినిగిపోయింది. నన్ను చూడంగానే పైటిలా కప్పేసుకుంది. నేను చూశాను, ఆమె చూశాను, బయట కప్పేసుకున్నాక పోయి ప్రార్థన చేసేసి ఇక నేను వస్తున్నాను. ఆ సమయంలో నాకు కానికిస్తుంది, వద్దులేమ్మా పరిస్థితులు చూసినప్పుడు నాకు తీసుకున్నాక ఇష్టం అనిపించలేదు, వద్దులేమ్మ ఉంచమని చెప్పాను. కాదయ్యా తీసుకోని చెప్పేసి ఒక కాగితం ఇచ్చేసింది. ఆ కాగితం తీసుకుని నేను వచ్చేసాను. వచ్చినాక ఆ కానుక బట్టి నేను ఏడ్చిన రోజు అది, అందుకు చెప్తున్నాను ఈ మాట. ఎందుకు అంటే ఆ కాగితం చూడగానండి చిన్న ప్రార్థన 2 నిమిషాల ప్రార్థన 2,000 రూపాయలు కానుక ఇచ్చిందండి. చిన్న ప్రార్థన. ఎందుకు ఈ మాట చెప్తానంటే అలాంటి భాగాలు సహవాసంలోకి వచ్చినప్పుడంట సహవాసంలో ఉన్న జనాంగము, సేవకులు తృప్తిపరచబడతారు, పోషించబడతారంట. స్తోత్రం. మీరు ఎవరిని అన్ని జనులు చూడండి, వాళ్ళు ఏం చేస్తారు? అల్లిస్తారు. పరిచర్లు వెనకబడిపోవటం గల కారణం చాలా చేస్తున్నారు, దాన్ని బట్టి దేవుని మహిమ. మీరు ఇది మొదలుకొని ఎలా ఉండాలంటే ఆ విషయంలో నమ్మకస్తులుగా ఉండాలి. మీరు సంపాదించే 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయల 5 పైసలు పక్కన పెట్టేసేయండి. సరే ఈ 10 రూపాయలు ఈయనకి, ఈ 10 రూపాయలు ఆయనకి. ఒకళ్ళు అంటున్నారు, అన్న నేను నమ్మకంగా దశంభాగం తెస్తానన్నా, ఎందుకో మరి నా పరిస్థితి సంతోషం కూడా ఉండలేదని చెప్పేసి అన్నాడు. ఆశీర్వదించబడలేదంటే వేరే విషయం, సంతోషం కూడా ఉండలేదంటే అట్టన్నా దశంభాగం తీసి ఎవరికి పంపిస్తామని చెప్పేసి అన్నాను. అంటే ఆయన చెప్పాడు, నీకు 8 బ్రాంచ్లు ఉన్నాయి అన్న, 8 సేవకులు తెలుసు, 8 సేవకులు నేను చీల్చి పంపిస్తానని చెప్పేసి అంది. సరే మీ ఆవిడ ఉద్యోగంకి వెళ్తుంది కదా, మీ ఆవిడ ఏం చేస్తుందంటే ఆమె రాగానే 10,000 రూపాయలు తీసిద్దంట కానుకలో నుంచి, నెలకి 10,000 రూపాయలు. ఆమెకు జనాన్ని 30,000 ఎంతో జీతం, ఆమెకి 28,000 30,000 జీతం, 10,000 తీసేసి కలవరి టెంపుల్ పంపించిద్దంట. నువ్వేం చేస్తాడంటే ఈయన మళ్ళీ వీళ్ళిద్దరు పోయింది ఒక చర్చికి. ఆ సేవకుడు పాపం భేదవాడే, అక్కడికి మాత్రం ఇవ్వరు. అక్కడికి ఎంతారు? 1,000 రూపాయలు 250 రూపాయలు ఇక్కడికి ఇచ్చేసేదాను, 750 రూపాయలు మిగతా వాళ్ళు అందరికి పంచుతారంట. ఇవి మాత్రం శాలరీ రాగానే 10,000 రూపాయలు తీసి పక్కన బీరువులో పెట్టేసి ఈమె ప్రార్థన చేసేది, ప్రభా ఈ కానుకని దీవించండి అని. వెంటనే ట్రాన్స్ఫర్ కొట్టేసిద్దంట ఆ మినిస్ట్రీకి.
ఇది చెప్పినప్పుడు మీరు చాలా ఇది 2 సంవత్సరాల క్రితం చెప్పాను ఈ మాట. మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు, కానీ చెప్పాను. వాళ్ళకి చెప్పేసి ప్రార్థన చేసి వచ్చాను నేను. తర్వాత మళ్ళీ ఆ సేవకుడు నన్ను పిలిచినప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు అదే ఇంటికి తీసుకెళ్ళాడు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, అన్న ఇప్పుడు మానిపోయాము, మా సేవకుడికి కానుక మొత్తం ఇస్తున్నాము. ఇప్పుడు మా జీవితంలో మా భర్తకు ప్రమోషన్ వచ్చింది. ఏ విషయం అయితే మిమ్మల్ని అడిగామో ఆ విషయంలో మేము తృప్తి కలిగి ఉన్నాము. ఇప్పుడు మేము ఇల్లు కట్టుకోబోతామని చెప్పేసి అన్నారు. స్తోత్రం. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, పరిచర్యలో అన్ని ప్రాముఖ్యమైనవి 10% అయితే ఈ 10వ భాగం అనేది 90% మర్చిపోవద్దు. ఎలాంటిదైనా సరే, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే ఆ విషయంలో మనం నమ్మకస్తులుగానే ఉండాలి. దాన్ని మించిన వారిగా మనం ఉండాలి. ఈ లోకం మనం విడిచిపెట్టిన తర్వాత పరలోకి వెళ్ళినాక ప్రభు అడిగే మాట ఇదే. కొంతమంది భయంకరంగా కష్టపడతారు పరిచర్యలో. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ముసలు ఆయన చాలా కష్టపడతాడు. కానీ నా కళ్ళారా 10 సంవత్సరాలు నేను చెన్నైలో ఉంటే 10 రూపాయల కానికి ఇటు నేను చూడలా. బాగా కష్టపడతాడు. ఒకరోజు రోగం వచ్చిందండి. ఒక్క నైట్లో 15 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒక నైట్లో ఇంట్లో వండుకుంటే ఉప్మా తెచ్చుకుని ఇంట్లో వండుకుంటే 15 రూపాయలు ఖర్చు అవుతాయని 1.5 కిలోమీటర్ నడుచుకుంటూ పోయి అక్కడ క్యాంటీన్ ఉంటే అమ్మ క్యాంటీను, అక్కడ 2 రూపాయలు ఇచ్చేసి ఇడ్లీ తినవుతాడు, 5 రూపాయలు ఇచ్చి ఇడ్లీ తినవుతాడు. 10 రూపాయల కోసం కిలోమీటర్ నడిచిపోతాడు. ఫుల్గా తినవుతాడు. అక్కడ పోయి మధ్యాహ్నం కూడా వస్తుందని చెప్పి అంటాడు. స్తోత్రం. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, మనము ఇలాంటి విషయంలో నమ్మకస్తులుగా మార్చబడదాం గాక. మీ హృదయాలు మీరు పరిశీలన చేసుకోండి, మీ ప్రాణ ఆత్మ దేహాలు మీరు జ్ఞాపం చేసుకోండి. అక్కడ చెబుతుంది మీరేం చేయకూడదని. మరొకసారి చదువు మాట. మలకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనం. మలకి 3:9. ఎలా ఉన్నారంట? అసలు తీర్మానం ఎవరికి? వాళ్ళకే. కొత్త నిబంధన సంఘానికి 10 భాగం కాదు, కానీ దానికి మించిన భాగమే. ఆల్రెడీ మీకు తోచిన దానిలో చేస్తూ ఉన్నారు. నేను చెప్పట్లేదు, మీరు ఇంకా నమ్మకస్తులుగా మార్చబడిపోవాలి. ఆమేన్. ప్రతి శాపము మీ పైన ఏలుబడి చేయకుండా మిమ్మల్ని అన్ని విషయాల్లో కృపస్థిరపరచునుగాక. లోపం లేని వారిగా మనం మార్చబడదాం గాక. హల్లెలూయా. యాకోబు పోరాడినట్లు చప్పలు కొట్టాలి. పోరాడుట నేర్పుమయ్యా, యాకోబు పోరాడినట్లు పోరాడు. ఆమె నిన్న మైకిల్ కాలేజ్ చేస్తామని చెప్పేసి అని మేము వెళ్ళాము. అయితే నాకు బహుగా సంతోషం కలిగించిన విషయం ఏంటంటే, ఇక్కడ నుంచి శర్మ గారు అట్లా దూరం ఉన్నాయండి కొన్ని బ్లాక్స్, పెద్ద కాలేజీ. ఆ పెద్ద కాలేజీలో ఇక్కడ నుంచి కొన్ని బ్లాక్స్ ఉన్నాయన్నమాట, రేకులు. అంటే 40 సంవత్సరాల క్రితం కట్టిన ఆ రేకులు, అది పెంకుటిళ్ళు జ్ఞాపకార్థంగా అలా పెట్టుకుని క్లాసులు జరుగుతూ ఉన్నాయి. దానిలో క్లాసులు జరుగుతూ ఉన్నాయి. వాటిపైన పేర్లు రాశారండి. అన్ని మతాల గురించి రాశారండి. ఒక మతం గురించి రాశారండి. ఒక మతం గురించి జీసస్ అని చెప్పేసి రాసి కింద 2 వాక్యాలు రాశారు. యెహోవాయందు భయభక్తులు కలుగునట్టే జ్ఞానమునకు మూలము, మూర్ఖుడు ఆ జ్ఞానాన్ని తిరస్కరిస్తాడు అని ఒక వాక్యం రాశాడు సామెత గ్రంథంలో నుంచి. అదే సామెత గ్రంథంలో నుంచి ఒక మాట రాస్తుందండి, బ్యూటిఫుల్ వాడు. ఎందుకు అది? బాలుడు నడవలసిన మార్గాన వాడు నడిపించినప్పుడు వాడు ముసలివాడైపోయినప్పుడు తప్పిపోడు. అసలు అక్కడ ఉన్న అన్ని వాక్యాలను చదువుకుంటే మరి ఎందుకు ఆ మాట రాయాలనిపించిందో నాకు తెలియదు, కానీ వాళ్ళకి అక్కడ అన్ని వాక్యాలు చదువుకుంటే ఏ వాక్యం కూడా మనిషిని కదిలించలేకపోతుంది, కానీ ఈ మాట మాత్రం అనేక మంది హృదయాలను కదిలిస్తుందండి, ఆకర్షించబడిపోతుంది. నేను చూస్తూ ఉన్నాను, పేరెంట్స్ కారులో చాలామంది వస్తున్నారు, హిందూస్ కూడా ఉన్నారు వాళ్ళలో. అక్కడికి వచ్చేసి దాన్ని చదివి అది కొంచెం ఆలోచిస్తున్నారు. దేవుని బిడ్డ జ్ఞాపం చేసుకోండి, మన బిడ్డల జీవితాల్లో సెల్ ఫోన్ తీసేయండి. మన బిడ్డల జీవితాల్లో వాళ్ళు ప్రారంభం నుంచే నడవలసిన మార్గాన్ని వాళ్ళు నడిపించాలి.
ఒక మాట చెప్తాను, మన బిడ్డలు రేపొద్దున ప్రపంచాన్ని శాసించేవాళ్ళు వాళ్ళు. చెప్పు, మన కుమారులు మన కుమార్తెలు రేపు ప్రపంచాన్ని శాసించేవాళ్ళు. అందుకనే ప్రారంభం నుంచి వాళ్ళు ఏమన్నా తెలుసా, వాళ్ళు ఏ మార్గం నడిస్తే మంచిదో ఆ మార్గాన్ని మనం నడిపించాలి. కాలేజీ గారికి వెళ్తున్నప్పుడు మనోళ్ళు అన్నారు, పిల్లల్ని కూడా తీసుకురాకూడదని చెప్పి అడిగారు. పిల్లల్ని వద్దని చెప్పేస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మేము 4-5 కాలేజీలు చూసి వస్తాము, వీళ్ళు వచ్చేసేసి ఒక కాలేజీ చూస్తారు, ఆ కాలేజీలో ఏదో ఒకటి ఆకర్షించబడి వాళ్ళ మనసులో ఉంటుంది ఈ కాలేజీ బాగుందని చెప్పేసి అని. తీరా మేము చూసిన కాలేజీ అన్నీ చూసుకొని, చదువు చూసుకొని, డబ్బులు చూసుకొని, అన్నీ చూసుకున్న కాలేజీలో అక్కడికి వచ్చి, రాండ్రా బాబు ఈ కాలేజీ చదువుకోవాలంటే, డాడీ మేము ఇక్కడ చదువుకోండి డాడీ, ఆ కాలేజీ బెటర్ డాడీ అంటాడు. అలా కాకుండా వాళ్ళని ఎక్కడికి పెట్టేసేసిపోయి మనం చూసొచ్చి 10 కాలేజీలు ఒక కాలేజీ చూసేసి దానిలో చదవమని చెప్పమని అనుకో, ఇప్పుడు ఏం చేయాలి? అదే చదవాలి. బాలుడు నడవలసిన మార్గాన్ని ఏం చేయాలి? నడిపించాలి. స్తోత్రం. బాలుడు నడవలసిన మార్గాన్ని నడిపించాలి, ఆ మార్గాల్లోనే స్థిరపరచాలి. సంఘాన్ని ఆ విధంగా కట్టుకోవాలి. స్తోత్రం. ఏమంటాడు? నువ్వు రోడ్డు మీద తిరగొద్దన్నావు కానీ పొలంలో తిరగొద్దని చెప్పావా? నీ మాట గౌరవించాను సేవకుడిగా, అందుకు రోడ్ల మీద తిరగట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెప్తున్నాను జాగ్రత్తగానండి. మూడోది, ఈ 4వ ఈ ద్రాక్ష చెట్టు అంట, నెంబర్ 1 సంఘానికి, సేవకులకి, సంఘంలో ఉన్న ప్రజలకి ఉపయోగపడేదిగా ఉందంట. నెంబర్ 2 అన్ని వృక్షాల కంటే అన్ని కాలాల్లో కాపు కాసేది ఏదైనా ఉందంటే ద్రాక్ష చెట్టు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. ఏ కాలంలోనైనా సరే, సంవత్సరానికి ఒక కాలంలోనే ఒక పంట పండిద్దండి, కానీ ఈ ద్రాక్ష చెట్టు అట్లా కాదు, ఎనీ టైం ఫలిస్తూనే ఉంటుందంట. ఎనీ టైం ఫలిస్తూ ఉంటుంది. రెండోది, 3వ మాట చెప్తాడు, ఈ ద్రాక్ష చెట్టు ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉంది. ఈ గ్రేప్స్ ఎలా ఉన్నాయి లిడి? గ్రేప్స్కి ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్నాయంట. అయితే దేవుడు ఎందుకని, ఇప్పుడు చదవండి 52వ కీర్తన 8వ వచనం. 52వ కీర్తన 8వ వచనం. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచున్నాను. ఇప్పుడు చూడండి, ఎందుకని దేవుడు అనేక మంది ప్రజల్ని చెట్లతో పోలుస్తూ ఉంటారు. కొంతమంది ఒలీవ చెట్టులాగా ఉన్నారని, కొంతమంది అంజూరపు చెట్టులాగా ఉన్నారని, కొంతమంది ఖర్జూరపు చెట్టులాగా ఉన్నారని, కొంతమంది ద్రాక్ష చెట్టులాగా ఉన్నారని, కొంతమంది ముళ్ళ చెట్టులాగా ఉన్నారని చెట్లను ఎందుకు పోలుస్తూ ఉన్నారు? స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, ఇంకెవరిని పోల్చాడు? చాలామందిని పోల్చాడు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. యోసేపు గురించి ఏం చెప్పాడు దేవుడు? యోసేపు అంటే ఏంది? ఫలించడి కొమ్మ. ఎక్కడ పలుస్తుంది? ఎక్కడ పలిసిద్ది? కొండది గోళ్ళ మీదకి ఎక్కువ కూడా పలిసిద్ది అంట. అందుకని మొదటి కీర్తన రాస్తూ 3వ వచనం అంటాడు, అతడు నీటి కాలువల యోర నాటబడిన వాడై ఆకువాడక ఫలాలిచ్చే చెట్టు వలె ఉంటాడు. చెట్టు వలె ఉంటాడు. జాగ్రత్తగానండి. దేవుని బిడ్డలారా, నువ్వు నమ్ముతున్న దేవుడు నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో నీకు తెలుసా? నువ్వు నమ్ముకున్న దేవుడు నువ్వు ఎలా ఉండాలని ఆశపడుతున్నాడో తెలుసా? ఒక ఒలీవ చెట్లాగా ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు, అంజూరపు చెట్లాగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఖర్జూరపు వృక్షము అంటే నువ్వు ముసలితనం వచ్చినప్పుడు కూడా మువ్వవేసే అనుభవంలోకి రావాలని, ఉపయోగపడే అనుభవంలోకి రావాలని, పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాడు. పచ్చగా ఉండాలి, పచ్చగా ఉండాలి. వీటన్నిటికీ ప్రాముఖ్యమైనది ద్రాక్ష చెట్టు. అందుకని ఏమంటాడు? ద్రాక్ష చెట్టు ఫలింపునకు గుర్తుగా ఉంది. దేనికి? ఫలింపునకు గుర్తుగా ఉంది. 128వ కీర్తన 3వ వచనం చదవద్దు. నీలో గిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. దేవుని వాగ్దానం అది. నీవు, నీ భార్య, నీ బిడ్డలు బహుగా ఫలిస్తూ ఉండాలి. అన్ని విషయంలో తప్పులేదు. వాళ్ళ నాన్న సిమెంట్ పని చేశాడు, వాళ్ళ కొడుకు ఏం చేయాలి? సిమెంట్ పని చేయడం తప్పులేదు, కానీ గ్రేడ్ మారాలి. ఏం మారాలి? వాళ్ళ నాన్న ఏం చేశాడు? ఎకరం పొలం పని చేశాడండి. ఇప్పుడు వచ్చేలేక ఏం చేయాలి? ఎకరం పొలం కాదు, 10 ఎకరాల పొలం చేయాలి,
కాకపోతే కూర్చొని చెప్పాలి 10 మంది చేత. గ్రేడ్ మారాలి. దేవుని యందు నమ్మికూస్తున్న మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఫలింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచావా? నిజంగా ఎంతమంది దేవుని యందు నమ్మిక ఉంచున్నారండి? దేవుడు దీన్ని చేయగలడని ఎంతమంది నమ్మి నీళ్ళ మీద కాలు పెట్టగలుగుతున్నారు? ఒక రైతును చూడండి, 10 ఎకరాల కౌలుకు తీసుకుంటాడు. 10 ఎకరాలు దగ్గర 3.5 లక్షల రూపాయల కౌలు. దాని మీద ఫస్ట్ విత్తనం వేయటానికి కోసమే ఒక 3.5 లక్షలు ఖర్చు పెట్టాలి. ఫస్ట్ కలుపు తీసి మందేసేలకే 3.5 లక్షలు ఖర్చు పెట్టాలి. అంటే మొక్క బెత్తిడి పెరంగానే ఆ 10 ఎకరాలకి 10 లక్షలుగా ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు దేవుడి మీద నమ్మకంతో. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు దేవుడి మీద నమ్మకంతో అండి వాళ్ళ పంటలు బహుగా విస్తరంగా ఫలిస్తూ ఉంటాయి. మీ వ్యాపారాలు ఫలించునుగాక, మీ ఉద్యోగాలు ఫలించునుగాక, మీ చేతుల కష్టాలు ఫలించునుగాక, మీ కష్టమంతటిని ప్రభు ఆస్వాదించునుగాక. ఎప్పుడు ఇది జరిగిద్దో తెలుసా? ఎప్పుడు జరిగిద్ది? దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే. దేవుని యందు నమ్మిక ఉంచినట్లయితే కాలు యోర్దాను నది అరికాలు తాకగానే ఏమైపోయింది? నువ్వు పైనుంచొని ఎన్ని సంవత్సరాలు చూసినా కానీ, అంటే నమ్మికలోకి మీరు దిగకపోతే ఎన్ని సంవత్సరాలైనా కానీ అలాగే ఉండిపోయింది. కాలు పెట్టగానే ఏమైపోయింది తెలుసా? కనుచూపు మేర లాగిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు వారు పేతుర్ని రా పేతురు అనగానే నీళ్ల మీద, దేని మీద? నీళ్ల మీద కాలు పెట్టగానే ఆ నీళ్లు భూమిలాగా మార్చబడిపోయినాయి. ఆ సముద్రము నడిచే భూమిగా మార్చబడిపోయింది. ఎవరు తెలుసా? సముద్రాలను కూడా నేలగా చేసుకోగలిగిన వాళ్ళు ఎవరు తెలుసా? దేవుని యందు నమ్మిక ఉంచిన వారు మాత్రమే. దేవుని యందు నమ్మిక ఉంచిన వారు మాత్రమే. నువ్వు ఇప్పుడో ఇంకాసేపట్లో చనిపోతావని తెలిసినా కానీ, ప్రభువా నీ సన్నిధిలో నేను ఎలా ఉన్నానో కృపతో జ్ఞాపకం చేసుకోమని దేవుని యందు నమ్మిక ఉంచి కన్నీరు కాచి ప్రార్థన చేస్తే 15 సంవత్సరాలు ఆయుష్ పొందుకున్నారు. చూసావా? వాళ్ళ వలె దేవుని యందు మనం నమ్మిక ఉంచుకోవాలి. గొర్రెలు కాసుకుంటున్న వ్యక్తిని రాజులుగా మార్చేసిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అలాంటి కృపను చూపిస్తాడని దేవుని మీద నమ్మిక ఉంచుకోవాలి. ఎవరు దేవుని మీద నమ్మిక ఉంచుకోరంటే వాళ్ళ చేతుల కష్టాన్ని నమ్ముకున్న వాళ్ళు. ఎవరు దేవుని మీద నమ్మిక ఉంచుకోరంటే శరీర కోరికలు నమ్ముకున్న వాళ్ళు, శరీర వాంఛలు నమ్ముకున్న వాళ్ళు దేవుని మీద నమ్మిక ఉంచుకోలేరు. దేవుని మీద నమ్మిక ఉంచుకోలేని వారు పచ్చగా ఉండరు, వారు మందిరంలో ఉండరు, వారు వృక్షాలుగా మార్చబడరు. ఎంతమంది ఎన్ని బిల్డింగ్లు కడుతున్నారు అబ్బాయి? ఏమ్మా, ఎంతమంది అపార్ట్మెంట్లు కడతా ఉన్నారు? వాళ్ళందరూ ప్రార్థనకు పోయేవాళ్ళేనా? ఎంతమంది కార్లు కొంటున్నారు కోట్ల రూపాయలు పెట్టి? వాళ్ళందరూ ప్రార్థనకు పోయేవాళ్ళేనా? ఎంతమంది పొలాలు కొంటూ ఉన్నారు? ఎంతమంది కోట్ల రూపాయలు పెట్టి బంగారాలు కొంటూ ఉన్నారు? వాళ్ళందరూ ప్రార్థనకు పోయేవాళ్ళు అంటే కాదు. మరి వాళ్ళకి ఆశీర్వాదం ఉన్నప్పుడు మనకెందుకు ఆశీర్వాదం లేదని మీరు అనుకుంటున్నారా? జాగ్రత్తగా వినాలి. క్రైస్తవుడికి ఇచ్చిన కృప ఏదో తెలుసా? వాడు భూలోకంలో ఆశీర్వాదకరంగా ఉండాలి, పరలోకంలో శాశ్వత కాలం నివసించాలి. అది క్రైస్తవ సిద్ధాంతం. నీకు డబ్బే ముఖ్యం అనుకుంటే, డబ్బే ప్రధానం అనుకుంటే ఈ భూలోకంతో నువ్వు గతించిపోతావు, నాశనమైపోతావు, నశించిపోతావు. కానీ నా జీవితం ప్రాముఖ్యం అనుకుంటే దేవుడు చేస్తాడు, నేను బహుగా వర్ధిల్లింప చేస్తాడు. నా దేవుడు నాకు ప్రాముఖ్యం. నేను నమ్ముకున్న దేవుడు నన్ను అవమానపరచడు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను సిగ్గుపరచడని నువ్వు నమ్మినట్లయితే నిశ్చయంగా ప్రతి విషయంలో ప్రభు కృప చూపిస్తాడో. ఆయన కృప చూపిస్తూ సంతోషించే దేవుడు. ఈ మాటల్లో ప్రభు మన నిమిత్తమై ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్.